ఒక ఎక్స్‌రే లేదా మెడికల్ రిపోర్ట్ చూసినప్పుడు ఆ పరిస్థితి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అంటే ఒకవేళ సాధారణంగా మనం ఒక ఎక్స్‌రే లేదా మెడికల్ రిపోర్ట్ చూసినప్పుడు ఆ పరిస్థితి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అంటే ఒకవేళ చెయ్యి విరిగితే ఆ ఎక్స్‌రేలో ఒక తెల్లటి గీత లాంటిది కనిపిస్తుంది. అవును. చాలా స్పష్టంగా తెలుస్తుంది. డాక్టర్ కూడా దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అని ఖచ్చితంగా చెప్పేస్తారు. అది చాలా సింపుల్. విరిగింది లేదా విరగలేదు. కానీ అదే మనం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కొలిచే మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఈ స్థూల ఆర్థిక శాస్త్రం ప్రపంచంలోకి అడుగుపెడితే ఈ ఎక్స్‌రే మిషన్ కాస్త పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది. ఆ ఆర్థిక గందరగోళమనేది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మనం చూసే నంబర్లు ఎప్పుడూ ఒకే నిజాన్ని చెప్పవు. ఇక్కడ నంబర్స్ కంటే కూడా ఆ నంబర్స్ని ఏ కోణంలో కొలుస్తున్నారు, దేన్ని వదిలేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. రైట్. మనం ఎక్స్‌రే సరిగ్గా చదవడం రాకపోతే ఒక దేశానికి తప్పుడు వైద్యం చేసినట్లే లెక్క. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన 11 కీలకమైన మ్యాక్రో ఎకనామిక్ పదాలను డీకోడ్ చేయబోతున్నాం. మ్మ్, చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అవును, దీనికోసం మన దగ్గరున్న రీసెర్చ్ నోట్స్ అలాగే సోర్స్ మెటీరియల్స్ని పూర్తిగా వడబోద్దాం. వార్తల్లో, పత్రికల్లో తరచుగా కనిపించే జీడీపీ, ద్రవ్యోల్బణం లాంటి పదాలు వినడానికి కాస్త భయంగా అనిపించినా అసలు ఈ సంఖ్యల వెనక ఉన్న లాజికేంటి, ఈ నంబర్లు మనల్ని ఎలా బురిడీ కొట్టిస్తాయనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ పదాలు కేవలం ప్రభుత్వ లెక్కలు మాత్రమే కాదు. ఇవి ఒక దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని కొలిచే సాధనాలు. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఆర్థిక ప్రపంచాన్ని చూసే కోణం మనందరికీ మారుతుంది. ఓకే, ముందుగా అసలు ఒక దేశం ఎంత ఉత్పత్తి చేస్తోందో కొలిచే అతిపెద్ద స్కోర్ కార్డ్ అయినా జీడీపీ గురించి మాట్లాడుకుందాం. మన నోట్స్ ప్రకారం జీడీపీ అంటే కేవలం ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగే ఉత్పత్తి మాత్రమే అని ఉంది. అవును, కరెక్ట్. దీన్ని నేను ఒక ఇంటి కాంపౌండ్ వాల్తో పోల్చుకుంటున్నాను. అంటే మన కాంపౌండ్ వాల్ లోపల ఎవరు పనిచేసినా సరే అది మన ఇంటి ఖాతాలోకొస్తుంది. అదే మనవాళ్ళెళ్ళి పక్కింట్లో పనిచేస్తే అది రాదు కదా. లాజిక్ ఇంతేనా? ఎగ్జాక్ట్లీ. ఆ కాంపౌండ్ వాల్ ఎనాలజీ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని రియల్ వరల్డ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ తీసుకోండి. అక్కడ చాలా పెద్ద సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీలున్నాయి. ఓ అవును. ఆ కంపెనీ ఓనర్లు కొరియా వాళ్ళు. ఆ లాభాలు చివరికి సియోల్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ఫోన్లు లేదా టీవీల తయారీ ఎక్కడ జరిగింది? మన భూమి మీద, మన పనివాళ్ల శ్రమతో, మన కరెంటు, మన నీళ్లు వాడి జరిగింది. రైట్. కాబట్టి ఆ తయారైన వస్తువుల మొత్తం మార్కెట్ విలువ భారతదేశపు జీడీపీకే యాడ్ అవుతోంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఒక పెద్ద ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ దుబాయ్లో ఒక బ్రాంచ్ పెట్టి అక్కడ కోట్లు సంపాదించినా సరే అది దుబాయ్ జీడీపీని పెంచుతుంది కానీ మన జీడీపీలోకి రాదు. అచ్చా, అంటే ఇక్కడ ఎక్కడ ఉత్పత్తి జరిగిందనేది మాత్రమే ముఖ్యం, ఎవరు చేశారు అనేది కాదనమాట. అవును, అక్షరాల అంతే. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌటు. అది కేవలం సరిహద్దులకు సంబంధించిన విషయమే అయితే ఈ భూభాగం మీద జరిగే ప్రతి పని, ప్రతి యాక్టివిటీ జీడీపీలోకి వచ్చేస్తుందా? అంటే నేను పొద్దున్నే లేచి నా బైక్ నేనే రిపేర్ చేసుకుని నా వంట నేనే వండుకుంటే అదంతా దేశ ఆర్థిక వ్యవస్థను పెంచినట్లా? లేదు లేదు. ఇక్కడే మనం ఎకనామిక్ అలాగే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ మధ్య ఉన్న తేడాను చూడాలి. ఒక పని కేవలం డబ్బు సంపాదించడం లేదా మార్కెట్కు విలువను జోడించడం కోసం చేస్తేనే అది ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే. అది మాత్రమే మన జాతీయ ఆదాయంలో కలుస్తుంది. ఉదాహరణకు ఒక డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ ప్రభుత్వ జీతం కోసం విద్యార్థులకు పాఠాలు చెబుతారు. అదే ఎకనామిక్ యాక్టివిటీ. కాని అదే లెక్చరర్ సాయంత్రం ఇంటికొచ్చి తన సొంత పిల్లాడికి రేపటి పరీక్ష కోసం ట్యూషన్ చెప్తే దానికెవరు బిల్లివ్వరు గదా. కరెక్ట్. అక్కడ ప్రేమ ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, కానీ డబ్బు లావాదేవీ ఉండదు. రైట్. మార్కెట్ ఎక్స్చేంజ్ లేని ఏ పనికైనా ఆర్థికవేత్తలు విలువ కట్టలేరు కాబట్టి ఆ శ్రమను లెక్కలుంచి తీసేస్తారు. దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా మ్యాథమెటికల్గా చూస్తే అలా చెయ్యక తప్పదు అనిపిస్తుంది. సరే, శ్రమ ఉండి లావాదేవీ లేకపోతే పక్కన పెట్టారు. మరి శ్రమ ఏమీ లేకుండా కేవలం లావాదేవీ మాత్రమే జరిగితే? అంటే ఎలాగంటారు? అంటే ప్రభుత్వం ఊరికే ఇచ్చే పెన్షన్లు లేదా అకౌంట్లో వేసే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు.
పేర్లోనే ఉంది కదా, అవి కేవలం బదిలీలు మాత్రమే. వీటిని జీడీపీలో అస్సలు కలపరు. ఓ కలపరా? ఎందుకు? దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, ప్రభుత్వం ఒకరి దగ్గర పన్ను వసూలు చేసి ఆ డబ్బును తీసుకెళ్లి మరొకరికి వృద్ధాప్య పెన్షన్లాగా ఇస్తుంది. డబ్బు ఒక జేబులోంచి ఇంకో జేబులోకి మారింది, అంతేగదా. అవును, నిజమే. దానివల్ల దేశంలో కొత్తగా ఒక వస్తువు తయారు కాలేదు, ఒక కొత్త సేవ పుట్టలేదు. ఇలాంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఉత్పాదకత ఉండదు కాబట్టి జాతీయ ఆదాయంలో వీటిని వెయ్యరు. ఒకవేళ వేస్తే ప్రభుత్వాలు పన్నులు పెంచి ఆ డబ్బును మళ్లీ ప్రజలకే పంచుతూ రోజు ఇలా చేస్తూ ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతోంది అని మాయ చెయ్యొచ్చు. పాయింట్ క్యాచ్ చేశాను. ఏ వస్తువు ఉత్పత్తి కాకపోతే దాన్ని లెక్కలో తీసుకోరు. కానీ ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఒకే వస్తువు తయారీలో చాలా దశలుంటాయి కదా. అవును, ఉంటాయి. ఒక రైతు పత్తి పండిస్తాడు, ఒక మిల్లు దాన్ని దారంగా మారుస్తుంది, ఇంకో ఫ్యాక్టరీ బట్టలు కుడుతుంది, ఒక షాప్ దాన్ని అమ్ముతుంది. ప్రతి దశలోనూ వాళ్ళు దాన్ని అమ్ముతున్నారు కదా అని ఆ విలువలన్నింటినీ కలుపుకుంటూ పోతే ఒకే షర్ట్ని 4-5 సార్లు లెక్కించినట్లవుతుంది. అప్పుడు ఎకానమీ అసలు సైజు కంటే చాలా రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది కదా. మీరు చెప్పిన ఈ ప్రమాదాన్ని ఆర్థిక పరిభాషలో డబుల్ కౌంటింగ్ అంటారు. ఒకే వస్తువుని పదే పదే లెక్కించడం. దీన్ని ఆపడానికే ఎకనామిస్ట్ వస్తువులను 2 రకాలుగా విడదీశారు. అవేంటి? ఒకటి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు, రెండోవది ఫైనల్ గూడ్స్ అంటే తుది వస్తువులు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోస్తా ఆంధ్రాలోని ఒక చక్కెర మిల్లు రైతుల దగ్గర ₹1,00,000 పెట్టి చెరకు కొనుగోలు చేసింది. ఇక్కడ చెరకు అనేది మధ్యంతర వస్తువు. ఓకే. దాన్ని ప్రాసెస్ చేసి చక్కెరగా మార్చి ఆ మిల్లు వాళ్లు 3 లక్షలకు మార్కెట్లో అమ్మారు. సో ప్రభుత్వం లెక్కలు వేసేటప్పుడు కేవలం ఆ 3 లక్షలను మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఆ ఫైనల్ 3 లక్షల్లోనే రైతుకిచ్చిన ₹1,00,000 కూడా కలిసిపోయింది. ఒకవేళ రైతుకిచ్చిన 1,00,000ని మిల్లు అమ్మిన 3 లక్షల్ని కలిపితే అది 4 లక్షలవుతుంది. అది పచ్చి అబద్ధం. ఖచ్చితంగా. అందుకే ఎప్పుడూ తుది వినియోగదారుడికి వెళ్లే ఫైనల్ గూడ్స్ విలువను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సరే, వినియోగదారుడు తినే చక్కెర కాబట్టి అది ఫైనల్ గుడ్. కానీ వ్యాపారాలు కొనే వస్తువుల సంగతేంటి? ఇప్పుడు ఒక జిల్లా బ్యాంక్ ఉంది. వాళ్ళు తమ లావాదేవీల కోసం ఒక 10 పెద్ద కంప్యూటర్ సర్వర్లను కొన్నారు. ఆ సర్వర్లు బ్యాంక్ వాళ్లే వాడుకుంటారు. మళ్ళీ వాటిని అమ్మరు కదా. వాటిని ఇంటర్మీడియట్ అనాలా, ఫైనల్ అనాలా? అవి ఖచ్చితంగా ఫైనల్ గూడ్సే. కాకపోతే వాటిని క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఆ బ్యాంక్ వాళ్లు ఆ సర్వర్లను ముక్కలు చేసి ప్లాస్టిక్ లాగా, వైర్లలాగా అమ్మరు కదా. అవును, అమ్మరు. అవి కస్టమర్లకు సేవలందించడానికి 5-6 ఏళ్లపాటు అక్కడే ఉంటాయి. వాటి రూపురేఖలు మారవు, మళ్లీ అమ్మకానికి రావు. కాబట్టి ఆ సర్వర్లను కూడా ఫైనల్ గూడ్స్ కిందకే లెక్కగట్టి ఆ ఏడాది జీడీపీలో కలుపుతారు. అర్థమైంది. కానీ ఇక్కడ నాకొక క్రేజీ థాట్ వస్తుంది. ఒక కంపెనీ ఒక ఫైనల్ గుడ్ తయారు చేసి దాన్ని ఎవ్వరూ కొనకపోతే ఏమవుతుంది? అంటే ఒక పబ్లిషర్ ఒక 50,000 ఎకనామిక్ స్టడీ గైడ్స్ ప్రింట్ చేశాడు. అందులో 40,000 అమ్ముడయ్యాయి. కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే మార్చ్ 31 వచ్చేసరికి మిగిలిన 10,000 పుస్తకాలు అమ్ముడవకుండా గోడౌన్లోనే ఉండిపోయాయి. వాటికెలాంటి లావాదేవీ జరగలేదు. మరి ఆ 10,000 పుస్తకాలను ఈ ఏడాది లెక్కల్లో కలపాలా వద్దా? ఖచ్చితంగా వాటిని కలపాలి. దీన్నే ఇన్వెంటరీ ఇన్వెస్ట్మెంట్ లేదా చేంజ్ ఇన్ స్టాక్ అంటారు. మీరు గమనిస్తే జీడీపీ అనేది ఈ ఏడాది ఏమి ఉత్పత్తి అయ్యింది అని కొలుస్తుంది తప్ప ఏమి అమ్ముడయింది అని కాదు. ఓ, అంటే అమ్ముడవకపోయినా ఉత్పత్తి జరిగింది కాబట్టి లెక్కలోకొస్తుందా? అవును. ఆ 10,000 పుస్తకాలకు అవసరమైన కాగితం, సిరా, వాటిని ప్రింట్ చేసిన కార్మికుల శ్రమ అన్నీ ఈ ఏడాదే జరిగాయి. ఆ శ్రమకు గుర్తింపు దక్కాలి కదా. రైట్. అందుకే ఆర్థికవేత్తలు ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తారు. ఆ పబ్లిషింగ్ కంపెనీ తనకు తానే ఆ పుస్తకాలను కొనుక్కున్నట్లుగా, అంటే భవిష్యత్తు కోసం అదొక పెట్టుబడిగా భావించి ఈ ఏడాది జీడీపీలోనే కలుపుతారు. ఓహో, అంటే ఆ వర్కర్స్ చేసిన పని మిస్ అవ్వకుండా ఉండటానికి కంపెనీనే ఒక కస్టమర్ లాగా ఊహించుకొని బుక్స్ అడ్జస్ట్ చేస్తారన్నమాట. బాగానే ఉంది. అయితే మనం ఇందాకటి నుంచి ఈ ఏడాది ఆ ఏడాది అని కాలం గురించి పదే పదే మాట్లాడుతున్నాం. సో దీనర్థమేమిటి? అసలు ఈ ఆర్థిక కొలమానాలని మనం ఒక సెకండ్కి కొలుస్తామా, లేక ఒక టైం పీరియడ్కి కొలుస్తామా? నాకిది ఒక ఫోటోకి ఒక వీడియోకి ఉన్న తేడాలా అనిపిస్తోంది. అది ఎలాగో కాస్త వివరిస్తారా? అంటే కెమెరాతో క్లిక్మని తీసే ఫోటో ఒక క్షణాన్ని మాత్రమే బంధిస్తుంది కదా. కానీ వీడియో అనేది ఒక 10 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందో రికార్డ్ చేస్తుంది. అలాగా అన్నమాట.
దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మీరు చెప్పిన ఈ ఫోటో వర్సెస్ వీడియో అనాలజీ ఎకనామిక్స్లోని స్టాక్ మరియు ఫ్లో వేరియబుల్స్కి అద్భుతంగా సరిపోతుంది. దీన్ని జాగ్రత్తగా చూడండి. మనం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూస్తున్నాం అనుకోండి ఓకే. అంటారు. అంటే ఆ సెకన్కేముంటే అదే లెక్క. కానీ ఆ బ్యాంకు ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మొత్తం ఏడాది కాలంలో కొత్తగా ఎన్ని లోన్లు ఇచ్చింది అనేది ఒక వీడియో లాంటిది. దానికొక స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము ఉంటుంది కాబట్టి అది ఫ్లో వేరియబుల్. కరెక్ట్. అంటే మన దేశ జాతీయ ఆదాయం, జీడీపీ ఇవన్నీ కూడా ఫ్లో కిందకే వస్తాయన్నమాట. అవును. జీడీపీ అనేది నిరంతరంగా జరిగే ఒక ప్రవాహం లాంటిది. అయితే ఈ ప్రవాహం వల్ల ఒక సమస్య కూడా ఉంది. మనం ఏడాది పొడవునా వస్తువులను తయారు చేస్తూ సంపదను సృష్టిస్తున్నాం సరే, కానీ ఆ వస్తువులను తయారు చేయడానికి మనం వాడే యంత్రాలు, ఫ్యాక్టరీలు అరిగిపోతాయి కదా. అంటే వాటి రిపేర్లు, అరుగుదల అంటారా? అవును, దాన్నే డిప్రిసియేషన్ అంటారు. ఈ అరుగుదలను లెక్కించినప్పుడే మనకు అసలైన నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఎన్డీపీ వస్తుంది. ఇందాక మనం అనుకున్న వ్యవసాయ ఉదాహరణే తీసుకుందాం. ఒక పెద్ద సహకార సంస్థ ఏడాది మొత్తం కష్టపడి 50 కోట్ల విలువైన పంటను పండించింది. ఇది గ్రాస్ కదా, కాబట్టి జీడీపీకి 50 కోట్లు యాడ్ అవుతుంది. చూసేవాళ్లకి నంబర్ చాలా బావుంది. కానీ ఆ 50 కోట్ల పంట తీయడానికి వాళ్ళు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మోటార్లు వాడి ఉంటారు కదా, వాటన్నిటికీ ఈ ఏడాది వాడకం వల్ల అరుగుదల వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా. ఆ యంత్రాలు వాడటం వల్ల దాదాపు 5 కోట్ల మేర వాటి విలువ తగ్గిపోయిందనుకుందాం. ఇప్పుడు దేశం సాధించిన నిజమైన వృద్ధి అంతా 50 కోట్లు మైనస్ 5 కోట్లు అంటే కేవలం 45 కోట్లు మాత్రమే. ఈ 45 కోట్లనే ఎన్డీపీ అంటారు. అంటే మనం పైకి కనిపించే 50 కోట్లు చూసి చప్పట్లు కొడతాం, కానీ లోపల మన యంత్రాలు పాడైపోయిన 5 కోట్ల నష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. దీనివల్ల నష్టమేంటంటే ఒక దేశం కేవలం జీడీపీ నంబర్ల మాయలో పడిపోతే వాళ్ళకి రియాలిటీ తెలీదు. ఒక దేశం జీడీపీ పరంగా ఎంతో వృద్ధి సాధిస్తున్నట్లు కనిపిస్తున్నా వాళ్ళ ఎన్డీపీ గనక పెరగపోతే దాని అర్థమేంటి? ఆ దేశం తన మౌలిక సదుపాయాలను, యంత్రాలను, బ్రిడ్జులను, రోడ్లను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని అర్థం. ఫర్నిచర్ని తగలబెట్టి చలికాచుకున్నట్లు అన్నమాట. ఎప్పటికైనా ఆ ఎకానమీ కుప్పకూలిపోక తప్పదు. బాబోయ్, ఫర్నిచర్ని తగలబెట్టి చలికాచుకోవడం అది నిజంగా చాలా భయంకరమైన ఊహ. ఇదంతా వింటుంటే నాకింకో డౌట్ వస్తోంది. అసలు మనం ఒకవేళ కేవలం నంబర్లను మాత్రమే చూసి మోసపోతున్నామా? అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? అంటే ఇప్పుడు అరుగుదల లెక్కలో ఒక ఎత్తు అయితే అసలు వస్తువుల ఉత్పత్తి ఏమీ పెరగకపోయినా కేవలం రేట్లు పెరగడం వల్ల దేశం అభివృద్ధి చెందినట్లు మనకు కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. మీరు ఎకానమిక్స్లోని అతిపెద్ద మాయాజాలాన్ని పట్టుకున్నారు. దీనికే ఆర్థికవేత్తలు నామినల్ జీడీపీ మరియు రియల్ జీడీపీ అని 2 రకాల కొలమానాలు పెట్టారు. దీన్ని ద్రవ్యోల్బణపు మాయ అంటారు. అదెలాగో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఒక చిన్న సినారియో తీసుకుందాం. 2024 సంవత్సరంలో ఒక జిల్లాలో 1000 టన్నుల వాణిజ్య పంట పండింది అనుకుందాం. మార్కెట్లో టన్ను ధర 20,000 ఉంది. ఓకే, ఒక నిమిషం లెక్క వేద్దాం. 1000 టన్నులు ఇంటూ 20,000 అంటే మొత్తం విలువ 2 కోట్లు. ఇది ఆ 2024కి సంబంధించిన ఆ జిల్లా నామినల్ జీడీపీ. అవును. ఇప్పుడు 2025లో పెద్ద కరువు వచ్చింది. పంట దిగుబడి దారుణంగా పడిపోయి కేవలం 800 టన్నులే పండింది. కానీ సరుకు లేకపోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయి టన్ను ధర 30,000కు వెళ్ళిపోయింది. ఇప్పుడు లెక్కవేయండి. 800 టన్నులు ఇంటూ కొత్త ధర 30,000 అంటే మొత్తం 2.4 కోట్లు. ఒక్క నిమిషం, ఇక్కడొక లాజిక్ మిస్ అవుతున్నాం గదా. అదేంటో చెప్పండి. 2024లో 2 కోట్లున్న విలువ 2025కి 2.4 కోట్లకు పెరిగిపోయింది. అంటే బయటనుంచి చూసేవాళ్లకి వ్యవసాయ రంగం 20% అద్భుతంగా వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ కరువు వచ్చి ఉత్పత్తి 20% పడిపోయింది. రైట్. జనాలు తిండిలేక ఇబ్బంది పడుతుంటే ఎకానమీ రిపోర్ట్లో మాత్రం మనం చాలా ధనవంతులమైపోయామని చూపిస్తుందన్నమాట. ఇది చాలా డేంజరస్ కదా. ఖచ్చితంగా. కేవలం నామినల్ జీడీపీని నమ్మితే ప్రభుత్వాలు కూడా పండగ చేసుకుంటాయి. ఈ మాయను ఛేదించడానికే రియల్ జీడీపీని వాడతారు. దీనికోసం వాళ్ళొక పాత సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. ఆ బేస్ ఇయర్లోని ధరలనే స్థిరంగా ఉంచుతారు. అచ్చా, అంటే పాత ధరతోనే లెక్క వేస్తారా? అవును.
మన ఉదాహరణలో 2024ని బేసియర్గా తీసుకుంటే ధర 20,000 దగ్గరే లాక్ అవుతుంది. ఇప్పుడు 2025లో కరువు వల్ల వచ్చిన ఆ 800 టన్నుల పంటను పెరిగిన ధరతో కాకుండా ఆ పాత ధర 20,000తో మాత్రమే గుణిస్తారు. అప్పుడు 800 టన్నులు ఇంటూ 20,000 వేస్తే వచ్చే రియల్ జీడీపీ విలువ 1.6 కోట్లు. ఎస్, ఇప్పుడు అసలు నిజం బయటపడింది. నామినల్ జీడీపీ 2.4 కోట్లని అబద్ధం చెప్తే రియల్ జీడీపీ మాత్రం ఎకానమీ 2 కోట్ల నుంచి 1.6 కోట్లకు పడిపోయింది అని వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. కరెక్టే. ధరల పెరుగుదల అనే ద్రవ్యోల్బణాన్ని పక్కన పెడితేనే దేశం యొక్క వాస్తవ ఉత్పత్తి అర్థమవుతుంది. అందుకే రియల్ జీడీపీ అనేది దేశ ఆర్థిక ఆరోగ్యానికి సరైన ఎక్స్రే లాంటిది. ఇక్కడే నాకో ప్రశ్న. సరే, వ్యవసాయం లాంటి ఒక రంగానికి ఇలా ధరలు తీసేసి లెక్క కట్టాం. కానీ ఒక దేశం మొత్తం మీద ఈ ధరల పెరుగుదలను, ద్రవ్యోల్బణాన్ని ఎలా ట్రాక్ చేస్తారు? మనకి రోజూ టీవీల్లో, వార్తల్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ అని ఒకటి వినిపిస్తూ ఉంటుంది కదా. ఈ మాయను కనిపెట్టడానికి అది సరిపోదా? చాలా మంచి ప్రశ్న వేశారు. సామాన్యులకు ద్రవ్యోల్బణం అనగానే సిపిఐ మాత్రమే గుర్తొస్తోంది. కానీ సిపిఐ ఒక దేశం మొత్తానికి సరిపోదు. ఎందుకని? ఎందుకంటే సిపిఐ అనేది కేవలం సామాన్యులు వాడే కొన్ని గృహావసర వస్తువుల అంటే బియ్యం, బట్టలు, పెట్రోల్ లాంటి ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ధరలను మాత్రమే ట్రాక్ చేస్తుంది. కానీ ఒక దేశం కేవలం అవి మాత్రమే తయారు చేయదు కదా. దేశంలో భారీ యంత్రాలు, వంతెనలకు వాడే స్టీల్ గిడ్డర్లు, మిలిటరీ వాడే ఫైటర్ జెట్స్, ఎగుమతి చేసే సాఫ్ట్వేర్ కూడా తయారవుతాయి. అవును, ఇవన్నీ ఏ సామాన్యుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీటి ధరల పెరుగుదల సిపిఐలోకి రాదు. అందుకే వీటన్నిటినీ ట్రాక్ చేయడానికి ఆర్థికవేత్తలు జీడీపీ డిఫ్లేటర్ అనే ఒక శక్తివంతమైన టూల్ వాడతారు. ఓహో, అంటే సిపిఐ అనేది కేవలం మనం తినే, వాడే వస్తువులైతే ఈ జీడీపీ డిఫ్లేటర్ అనేది ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువును ట్రాక్ చేస్తుందన్నమాట. మరి దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? దీని లాజిక్ చాలా సింపుల్. నామినల్ జీడీపీని రియల్ జీడీపీతో భాగించి దాన్ని 100తో గుణిస్తారు. ఉదాహరణకు ఒక దేశం యొక్క ప్రస్తుత ధరల ప్రకారం నామినల్ జీడీపీ 150 లక్షల కోట్లుందనుకుందాం. కానీ ఇందాక మనం అనుకున్నట్లు పాత బేసియర్ ధరల ప్రకారం లెక్కించిన రియల్ జీడీపీ 100 లక్షల కోట్లు మాత్రమే ఉంటే, ఫార్ములా ప్రకారం 150/100 వేస్తే 1.5 వస్తుంది. దాన్ని 100తో గుణిస్తే 150 వస్తుంది. ఓకే, దీని అర్థమేంటి? డిఫ్లేటర్ 150 వస్తే పరిస్థితి ఎలా ఉన్నట్లు? దీని అర్థమేమిటంటే బేస్ ఇయర్తో పోలిస్తే ఆ దేశంలో తయారయ్యే అన్ని వస్తువుల సగటు ధరలు 50% పెరిగాయి అని సెంట్రల్ బ్యాంకులు, విశ్లేషకులు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇది కేవలం కిరాణా సరుకులకే కాదు, దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుకు సంబంధించిన వాస్తవ ద్రవ్యోల్బణాన్ని కొల్చే అత్యంత సమగ్రమైన కొలమానం. పాయింట్ ఏమిటంటే, రేపు ఉదయం న్యూస్ పేపర్లో దేశ ఆర్థిక వ్యవస్థ 10% పెరిగింది అని హెడ్లైన్ చూడగానే మనం గుడ్డిగా సంబరపడిపోకూడదు. అవును, మనం ప్రశ్నించాలి. అది పెరిగిన ధరల వల్ల పెరిగిన నామినల్ జీడీపీనా, లేక నిజంగానే ఉత్పత్తి పెరిగిన రియల్ జీడీపీనా? మనం వస్తువులను డబల్ కౌంట్ చేస్తున్నామా? కొత్త యంత్రాలు కొంటున్నాం సరే, కాని పాత యంత్రాల అరుగుదల గురించి ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? ఇలా విశ్లేషించుకునే పరిజ్ఞానం ఈ చర్చ ద్వారా మనకి దొరికింది. ఈ మ్యాక్రో ఎకనామిక్ పదాలనేవి కేవలం బోర్ కొట్టించే థియరీలు కాదు, మన కళ్ల ముందున్న వాస్తవాలను దాచే ఫిల్టర్స్. 100% కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడైతే ప్రజలకు ఈ నంబర్ల వెనుకొన్న లాజిక్ అర్థమవుతుందో అప్పుడు వాళ్లు ప్రభుత్వాల అంకెలగారడిని సులభంగా పసిగట్టగలరు. దేశం నిజంగా బలపడుతోందా లేక పేపర్ల మీదే అభివృద్ధి కనిపిస్తోందా అనేది వాళ్లే స్వయంగా డిసైడ్ చేసుకోగలరు. అయితే మనం ఈ నాటి చర్చను ముగించే ముందు ఈ సోర్స్ మెటీరియల్ చివర్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలివెళ్లారు. దాని గురించి మనం ఒకసారి లోతుగా ఆలోచించాలి. ఇందాక మనం కెమెరా, ఫోటో, వీడియో లాంటి స్టాక్, ఫ్లో వేరియబుల్స్ గురించి, అలాగే ద్రవ్యోల్బణం సృష్టించే మాయ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఈ ఎకనామిక్ మాయాజాలం కేవలం ప్రభుత్వ లెక్కలకే పరిమితం కాదు. మనం బ్యాంకులో దాచుకునే డబ్బు కూడా ఇది ముడిపడి ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న లక్షల కోట్ల మొండి బకాయిలను, అంటే ఆ ఎన్పిఏలను, ప్రతి క్షణం మారుతున్న ఈ ద్రవ్యోల్బణం, ఈ ఫ్లో వేరియబుల్స్ ఎలా ప్రభావితం చేస్తాయి? మన డబ్బుని మేనేజ్ చేసే బ్యాంకుల మనుగడ కూడా ఒకవేళ కేవలం నామినల్ అంకెల మీద ఆధారపడితే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేశ ఆర్థిక వ్యవస్థలోని ఈ సమయం
ధరల మాయాజాలం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో కదా. ఈ నంబర్లను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన